సహజంగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా సొంత పార్టీ మీద, సొంత ప్రభుత్వం మీద, సొంత ముఖ్యమంత్రి మీద నెగిటివ్ కామెంట్స్ అంత ఈజీగా చేయరు. అంత ధైర్యం ఎవరు చేయరు. ఎందుకు చేయరు అంటే పార్టీతో ఉండే అవసరం, ప్రభుత్వంతో ఉండే అవసరం, ముఖ్యమంత్రితో ఉండే అవసరం, ఇలా రకరకాల క్యాలిక్యులేషన్స్లో నుంచి ఎవరు కూడా ధైర్యం చేసి నెగిటివ్ కామెంట్స్ చేయరు. కానీ చేస్తున్నారు అంటే అర్థం ఏంటి? ప్రజల్లో పార్టీ పట్ల కోపం ఉన్నప్పుడు, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి గారి ఇమేజ్ దెబ్బతింది అనుకున్నప్పుడు అప్పుడు ధైర్యం చేసి కామెంట్ చేస్తారు. ఎందుకు? ప్రజల్లో వీళ్ళు హీరోలు కావటం కోసం. సొంత పార్టీలో ఉండి ముఖ్యమంత్రిని ఎదిరిస్తున్నారు, ప్రభుత్వాన్ని ఎదిరిస్తున్నారు, గట్టిగా మాట్లాడగలుగుతున్నారు, వీళ్ళు ఫైర్ బ్రాండ్స్ అనిపించుకోవడం కోసం కామెంట్ చేస్తారు. ఇప్పుడు కొండా సురేఖ కూతురు నుంచి మొదలుపెట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి, తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మళ్ళా వెనక్కి వెళ్తానని చెప్తున్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి, దానం నాగేందరు, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కామెంట్ చేస్తున్నారు. అవునా కాదా? సరే, కొండా సురేఖ కూతునంటే వదిలిపెట్టండి, వాళ్ళ కుటుంబమే కొద్దిగా అంటే వాళ్ళ ఆలోచనలు కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళు కొద్దిగా ఎక్కువగా టెంప్ట్ అవుతూ ఉంటారు, ఏం మాట్లాడతారో ఏం అర్థం కాదు వాళ్ళకి. కొద్దిగా కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్ కుటుంబం వాళ్ళది మొదటి నుంచి కూడా. సరే, వాళ్ళని వదిలిపెట్టేస్తే వాళ్ళు ఫైర్ బ్రాండ్స్, వాళ్ళ అంతే, వాళ్ళ ఆలోచన తీరే అంతే అని వాళ్ళని వదిలిపెట్టేసినా సరే, రాజగోపాల్ రెడ్డి చూడండి, చిన్నారెడ్డి అయితే లాయల్ కాంగ్రెస్ కదా, అతను అంత ఈజీగా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీని నష్టపరిచేలా కామెంట్ చేసే వ్యక్తి కాదు, కానీ చేశాడు మొన్న. అంతకుముందు జీవన్ రెడ్డి కూడా అంతే, ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడే, కానీ కాంగ్రెస్ పార్టీ మీద నెగిటివ్ కామెంట్ చేసి పార్టీని వదిలిపెట్టి బీఆర్ఎస్లోకి వెళ్ళాడు. సహజంగా ప్రతిపక్షాల నుంచి కాంగ్రెస్ అధికార పార్టీలోకి నాయకులు వస్తారు, అధికార పార్టీ నుంచి ప్రతిపక్షాల్లోకి నాయకులు పోరు. తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినటువంటి, బీఆర్ఎస్ పార్టీ నుంచి జాయిన్ అయిన పోచారం శ్రీనివాసరెడ్డి, దానం నాగేంద్రు, వీళ్ళైతే తిరిగి మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళదామని ఆలోచన చేసుకుంటున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. అంటే కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది, దానివల్లే వీళ్ళు కొంత బరస్ట్ అవుతున్నారు, వీళ్ళు నెగిటివ్ కామెంట్స్ చేయడానికి ఉన్న కారణాలు ఇవే. ఇలా కొండా సురేఖని పార్టీ నుంచి సస్పెండ్ చేసో లేదా మంత్రి పదవిని తీసేసో కొంతమందిని కామ్ చేస్తారు, కొద్ది కాలం పాటు కామ్ చేస్తారు, కానీ అది తాత్కాలికం, అది కేవలం తాత్కాలికం. ఇమ్మీడియట్గా కొండా సురేఖ మీద చర్య తీసుకుంటే కొంతమంది భయపడతారు, రేపు ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది కదా అని భయపడతారు, అది కొద్ది కాలం పాటు. కానీ వాళ్ళు అలా మాట్లాడటానికి ఉన్న కారణాలు రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి, సమీక్ష చేసుకోవాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, దానివల్లే సొంత పార్టీ నాయకులు కొంత బరస్ట్ అవ్వగలుగుతున్నారు. అయితే ఒక రేవంత్ రెడ్డి గారికి ఉన్న గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే, కానీ అది బీఆర్ఎస్కి ఇంకా పూర్తి స్థాయిలో అనుకూలతగా మారలే. అంటే కేసీఆర్ బయటికి రాకపోవటం, కేటీఆర్ ఏమో పూర్తిగా సరిపోకపోవటం, వాళ్ళ కుటుంబంలో ఉన్న వివాదాలు, కవిత బయటకు వచ్చి మాట్లాడటం, రకరకాల కారణాల ఫలితంగా ఇంకా బీఆర్ఎస్కి పూర్తిగా అడ్వాంటేజ్గా మారలే. కాంగ్రెస్ ప్రభుత్వం మీద పెద్ద ఏమన్నది పాజిటివ్ లేదు, ఇంకా చూస్తే నెగిటివ్ ఉంది, కానీ ఆ నెగిటివ్ బీఆర్ఎస్కి పూర్తిగా పాజిటివ్గా మారలేదు. అది ఒకటి. తర్వాత బీజేపీ ఏమో అంత పొలిటికల్ యాక్టివేషన్లో లేదు, ఉన్నారంటే ఉన్నారు వాళ్ళు. బీజేపీలో చాలా పెద్ద పెద్ద నాయకులే ఉన్నారు, కానీ ఎందుకో కావాల్సినంత అగ్రెసివ్ పాలిటిక్స్ బీజేపీ చేయట్లేదు. ఒకవేళ బీజేపీ అగ్రెసివ్ పాలిటిక్స్ చేసినా అది కాంగ్రెస్కి లాభమే, నష్టమైతే ఏం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి మధ్య చీలితే అది కాంగ్రెస్కి లాభమేగా. అసలు బీజేపీ యాక్టివ్గా లేదు ఒకటి, ఒకవేళ యాక్టివ్ అయినా సరే కాంగ్రెస్కి పెద్ద నష్టం ఉండదు, అది లాభమే అవుద్ది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు రెండింటి మధ్య చేరింది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటికి ఇంకా బీఆర్ఎస్కి కాంగ్రెస్ వ్యతిరేకత అనుకూలతగా మారలేదు కాబట్టి, బీజేపీ ఇంకా యాక్టివ్ స్టేజ్లో లేదు కాబట్టి, ఇది రైట్ టైం రేవంత్ రెడ్డి గారు తన వ్యతిరేకతని గమనించి మార్చుకోవటానికి. అంటే రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత మేనేజబుల్ స్థాయిలో ఉంది, అంటే మేనేజ్ చేసుకోవచ్చు, ఆ నెగిటివ్ని సరి చేసుకోవచ్చు. ఆ సరి చేసుకోవడానికి అవకాశం ఉంది, టైం ఉంది, టైం కూడా ఉంది. ఇప్పుడు కాదుగా ఎన్నికలు, 2028 చివరిలో ఎన్నికలు, ఇంకా మనం 2026 మిడిల్లో ఉన్నాం. సో టైం ఉంది, అవకాశం ఉంది. ఇప్పుడు రేపొద్దున కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత బీఆర్ఎస్కి పాజిటివ్గా మారిన తర్వాత, లేదు బీజేపీ ఎన్క్యాచ్ చేసుకున్న తర్వాత
ఇక అప్పుడు కాంగ్రెస్ చేయడానికి ఏముండదు, రేవంత్ రెడ్డి గారు చేసుకోవడానికి ఏముండదు. అంటే చేతులు గాలేక ఆకులు పట్టుకున్న లాభం ఉండదు. ఇప్పుడే సరి చేసుకోవాలి, ఇప్పుడే కొద్దిగా మేల్కోవాలి. నిజానికి కొండా సురేఖ కూతురైనా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయినా, చిన్నారెడ్డి అయినా రేవంత్ రెడ్డి గారికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు, అంటే తన మీద ఉన్న వ్యతిరేకతని చెప్పకుండా చెప్పారు. సో దీన్ని గమనించాలి. ఒకప్పుడు ఈటెల రాజేందర్ కేసీఆర్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని చెప్పకుండా చెప్తే కేసీఆర్ అర్థం చేసుకోలేకపోయాడు. కేసీఆర్ అర్థం చేసుకుని ఉంటే బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయేదే కాదు. ఆ రోజు దుబ్బాక బై ఎలక్షన్ విషయంలో, హుజురాబాద్ బై ఎలక్షన్ విషయంలో బయటపడింది బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బయటపడింది. కానీ దాన్ని కేసీఆర్ గమనించి సరి చేసుకోలేదు. దానివల్ల ప్రభుత్వం కోల్పోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా సరి చేసుకోకపోతే 2023లో బీఆర్ఎస్కి ఏ పరిస్థితి వచ్చిందో రేపటి కాంగ్రెస్ కూడా అదే గతి వస్తుంది.